ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు జంగారెడ్డి డిజిటల్ ద్వారా మీకు అనేక కార్యక్రమాలు గత 30 సంవత్సరాల నుంచి అన్ని సాటిలైట్ ఛానల్స్ ప్రోగ్రాంతో పాటు మా లోకల్ ప్రోగ్రాం అనేక అందించాం. అందులో భాగంగా ఈ 2024 మన సాధారణ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు కూడా కలిసి వస్తున్నాయి. అందులో భాగంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏ పార్టీ గెలుస్తుంది, మళ్ళీ వైసీపీ వస్తుందా, లేదా తెలుగుదేశం కూటమి వస్తుందా, లేదా మరేనా కాంగ్రెస్ పార్టీ కొత్తగా అనేక మంది మారారు, ఇలాగ కాలక్షేపంతో కొట్టుమిట్టాడుతున్న టైంలో ఖచ్చితంగా మన ప్రేక్షకులకి ఏదో మన ఛానల్ ద్వారా కూడా కొంత ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని అందులో భాగంగా ఈ రోజున మా స్టూడియో తరపు నుంచి కూడా మేము అనేక మంది రాజకీయ ప్రముఖుల్ని మన ప్రాంతం పోవచ్చు, బయట నుంచి వచ్చిన వాళ్ళని ఒక్కొక్కరిని పరిచయం చేయదలుచుకున్నాం. అలాగే వాళ్ళకి మనోగతాన్ని, కొంతమంది బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళ గురించి పూర్తిగా తెలియజేయడం భాగంగా ఈ రోజున మన స్టూడియోకి జనసేన చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ గౌరవనీయులు శ్రీ మేక ఈశ్వరయ్య గారు మన స్టూడియోకి వచ్చారు. ఆయనతో మాట్లాడి ఆయన మనోగతం తెలుసుకొని వాళ్ళ యొక్క ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉన్నది, ఏం జరుగుతుంది మన చింతలపూడి నియోజకవర్గంలోని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్కారం అండి సార్. నమస్కారం సార్. ఈ రోజున మీరు మా స్టూడియోకి పిలవగానే వచ్చినందుకు మా తరపున అలాగే మా ప్రేక్షకుల తరపున మీకు స్వాగతం తెలియజేస్తున్నాను. నమస్కారం. ముందుగా సార్, మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు చింతలపూడి నియోజకవర్గం జనసేన పార్టీకి. మేము ప్రయత్నం చేసి డైరెక్ట్గా ఆ పొలిటికల్ క్వశ్చన్లే కాకుండా మిమ్మల్ని పరిచయం చేయదలుచుకున్నాం. మీ మనోగతం అంటే ఇది ఎలా అంటే ఒక పొలిటికల్ ఎంట్రీలా కాకుండా ఒక స్నేహభావంగా ఉండాలి. మీ కుటుంబంతో మీరు పరిచయం చేసుకున్న విధంగా ఆ వాతావరణాన్ని కల్పించడమే జార్జి డిజిటల్ యొక్క ప్రయత్నం. అందులో భాగంగా అసలు మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, ఈ ప్రాంతం మనిషా లేకపోతే ఎక్కడి నుంచైనా మైగ్రేట్ అయ్యొచ్చారా, మీ బాల్యము, ఇవన్నీ విషయాల మీద కొంచెం మా ప్రేక్షకులకి పరిచయం చేసుకుంటాం. సార్, నా పేరు మేక ఈశ్వరయ్య. నేను MABL వరకు చదువుకొని జంగారెడ్డిగూడెం, కొవ్వూరు 2 కోర్టులలో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తామని నేను. అలాగే నేను చదువుకున్నట్టు చదువు 5వ తరగతి నుంచి డిగ్రీ వరకు పూర్వపు ఖమ్మం జిల్లా కొత్తగూడెం పట్టణంలో నేను చదువుకోవటం జరిగింది. మా తల్లిదండ్రులు వ్యవసాయ కార్మికులు. మేము 4 అన్నలదమ్ముల్లో నేను పెద్దవాడిని. నేను 5వ తరగతి చదివేటప్పుడే ప్రభుత్వ హాస్టల్లో చేరటం జరిగింది. మా స్వగ్రామంలో 4వ తరగతి వరకే చదువుకొని ఇక అక్కడ అయిపోయిన తర్వాత పట్టణ ప్రాంతాలకు వెళ్ళే సమయంలో నేను కొత్తగూడెంలో 5వ తరగతి హాస్టల్లో జాయిన్ అయ్యాను. ప్రభుత్వ స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నా. నేను హాస్టల్లో ఉన్నప్పుడే హాస్టల్ సమస్యల మీద, పిల్లలు పడే ఇబ్బందుల మీద 6వ తరగతిలోనే భారత విద్యార్థి ఫెడరేషన్, స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా SFIలో చేరటం జరిగింది. అప్పుడు 3 వ్యక్తులు కలిసి రోడ్డు మీద కనపడితే అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయి. అప్పుడు ఎమర్జెన్సీ. అటువంటి ఎమర్జెన్సీలో నేను SFIలో చాలా సీక్రెట్గా పనిచేస్తూ హాస్టల్ పిల్లల సమస్యల మీద చిన్నప్పటి నుంచే నేను స్పందించి పనిచేశాను. 10వ తరగతికి వచ్చేసరికి కొత్తగూడెం ప్రభుత్వ పాఠశాల స్కూల్ పీపుల్ లీడర్గా 10వ తరగతిలో SPLగా నేను ఎన్నికవటం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్కి రామచంద్ర డిగ్రీ కాలేజ్ అని అందులో జాయిన్ అయ్యాను. అక్కడ కూడా SFI లీడర్గా కొత్తగూడెం పట్టణానికి ఒక 20 సంవత్సరాల పాటు SFI ప్రెసిడెంట్గా విద్యార్థుల సమస్యల మీద పనిచేయటం చేశాను. అలాగే ఇంటర్మీడియట్లో జాయింట్ సెక్రటరీగా, డిగ్రీలో జనరల్ సెక్రటరీగా, ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి రామచంద్ర డిగ్రీ కాలేజీకి ప్రెసిడెంట్ కూడా నేను ఎన్నికవటం జరిగింది.
అలా విద్యార్థి సమస్యల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐకి జాయింట్ సెక్రటరీగా, రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నేను ఆనాడే పనిచేశాను. ఆ తర్వాత నాకు కొత్తగూడెంలో డిగ్రీ అయిపోయిన తర్వాత లా చదవాలి అనే ఒక సంకల్పంతో ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో లా మొదటి సంవత్సరం అప్పుడు ఎంట్రన్స్ అండి, మీరు ఎంట్రన్స్ ద్వారా నేను ఎంట్రన్స్ రాశాను. ఎంట్రన్స్ ప్రకారం నాకు ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ ప్రకారం తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు నాకు సిఆర్ రెడ్డి కాలేజీకి సీట్ అలాట్ చేస్తే ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీలో లా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. అప్పుడు కూడా హాస్టల్లోనే ఉండటం జరిగింది. అలా 3 సంవత్సరాలు ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్లో ఫస్ట్ ఇయర్లో జాయింట్ సెక్రటరీ, సెకండ్ ఇయర్లో జనరల్ సెక్రటరీ, ఫైనల్ ఇయర్లో ప్రెసిడెంట్గా ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజీకి నేను గెలవటం జరిగింది. ఆ రకంగా విద్యార్థి సమస్యల మీద హాస్టల్, కాలేజీ, పాలిటెక్నిక్, ఐటీఐ, పీజీ అనేక రకాల విద్యార్థులు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద జిల్లాలోనే ఎస్ఎఫ్ఐని ఒక మొదటి స్థానంలో నిలబెట్టడం జరిగింది. అప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకి నేను ప్రెసిడెంట్గా, అలాగే జనరల్ సెక్రటరీగా సంవత్సరం అండి గుర్తుందా? 1989 నుంచి 89 నుంచి 2094 వరకు, అది 1994 వరకు నేను ఎస్ఎఫ్ఐ పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీగా పనిచేయటం జరిగింది. ఆ రకంగా అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పీజీ జాయిన్ అవ్వాల్సి వచ్చింది అనుకోకుండా. ఎంఏ ఎంట్రన్స్ రాసిన ఆంధ్ర యూనివర్సిటీ రాస్తే సిఆర్ రెడ్డి కాలేజీలో ఎస్సీ, బీసీ, ఎస్టీ విద్యార్థులు దూర ప్రాంతం నుంచి, పల్లె గ్రామాల నుంచి వచ్చి చదువుకునే వాళ్ళు ఎక్కువ. వాళ్ళందరికీ హాస్టల్ సౌకర్యం ఉంటేనే చదువుకునేటటువంటి అవకాశం ఉంది. అటువంటి హాస్టల్స్ని సిఆర్ రెడ్డి కాలేజీ యాజమాన్యం వారు రద్దు చేశారు. రద్దు చేసిన దాని మీద వెళ్ళి మేము అడిగితే మీకు సంబంధం లేదు, మీరు విద్యార్థులు కాదు, రావద్దు అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. దాంతో నేను ఆంధ్ర యూనివర్సిటీ వీసీ గారి దగ్గరికి, వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి ఎంఏ పాలిటిక్స్ సీటు తీసుకొని వచ్చి జాయిన్ అవ్వటం. ఆ తర్వాత సిఆర్ రెడ్డి కాలేజీ పీజీ ఎంఏ విద్యార్థిగా పాలిటిక్స్లో జాయిన్ అయ్యా. నేను స్టూడెంట్ అయిన తర్వాత 17 రోజులు సిఆర్ రెడ్డి కాలేజీకి ఎదురుగా రోడ్డు మీద 17 రోజులు నిరాహార దీక్ష నేను కూర్చున్నా, నాతో పాటు అన్ని కాలేజీల విద్యార్థులు కూడా కూర్చున్న తర్వాత అప్పుడు కలెక్టర్ బి శ్యాంబాబు గారు ఆయన మా పోరాటాన్ని చూసి సిఆర్ రెడ్డి మేనేజ్మెంట్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, మమ్మల్ని విద్యార్థి నాయకుల్ని కూర్చోబెట్టి ఒక మంచి ఒప్పందం చేశారు. జీవితంలో ఎప్పుడు కూడా హాస్టల్స్ రద్దు చేయకుండా మంచి కండిషన్స్ తోటి ఇటు విద్యార్థులు కట్టుబడి ఉండాలి, అటు మేనేజ్మెంట్ కట్టుబడి ఉండాలని ఒక 18 సూత్రాలతోటి ఒప్పందం చేసి ఇచ్చారు. ఇప్పటికీ హాస్టల్స్ అలా రన్ అవుతా ఉన్నాయి. ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇవాళ మా పోరాట ఫలితంగా మేలు జరుగుతుంది. అనేక మంది విద్య అభ్యసించడానికి ఉపయోగపడ్డదని చెప్పి ఆ సందర్భంగా తెలియజేస్తూ 1994, 95 సంవత్సరం 96 వరకు ఎస్ఎఫ్ఐ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఎస్ఎఫ్ఐలో మీ మాట్లాడుతున్నా సార్. మీరు ఎంతసేపు మీ యొక్క నాయకత్వం గురించి చెప్తున్నారు. చదువు అయిన తర్వాత అందరిలాగే ఉద్యోగ వేటకో లేకపోతే ఉపాధి వేటకు వెళ్ళినట్టుగా ఎక్కడ మీరు ఇంకా చెప్పలేదు. నేను లా చదివేటప్పుడు నాతో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా అప్పుడు ఎస్ఏ సెలక్షన్స్ జరుగుతుంటే చాలా మంది లా స్టూడెంట్స్ వెళ్ళారు. కానీ నేను కూడా వెళ్ళొచ్చు, నాకు అర్హతలు ఉన్నాయి, నాకు ఎస్సీ రిజర్వేషన్ ఉంది, నేను సెలెక్ట్ అవ్వచ్చు. నేను కూడా స్పోర్ట్స్ ప్లేయర్ని, కబడ్డీ, వాలీబాల్, ఖోఖో ఇటువంటి అన్నిటి కూడా ప్రాక్టీస్ ఉండేది. అలాగే రన్నింగ్ ఇవన్నీ కూడా నాకు ప్రాక్టీస్ ఉంది. కానీ నేనేంటంటే నేను వచ్చినటువంటి నేపథ్యం, నా తల్లిదండ్రులు పేద వ్యవసాయ కార్మికులు. ఈ దేశంలో లక్షలాది మంది పేద వ్యవసాయ కార్మికులకి అనేక రకాల ఇబ్బందులు ఉంటున్నాయి. పని ఉంటేనే పొట్టగడిసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి కుటుంబాల్లో నాది కూడా లక్షలాదిలో ఒక కుటుంబం. నా ఒక్క కుటుంబం కోసం నేను బ్రతికేదానికంటే ఈ లక్షలాది కుటుంబాల కోసం పని చెయ్యాలి అని చెప్పి నేను సిపిఎం పార్టీలో
పూర్తికాలం కార్యకర్తగా నా చదువు అంటే మీ అయిపోయిన తర్వాత జాయిన్ జీవితాన్ని ఒక రకంగా పణంగా పెట్టినట్టు ప్రజాసేవ కోసమే నేను డిసైడ్ అయ్యి మీరు ఇంకా ఉపాధికి కోసం ప్రయత్నించారు. నేను అసలు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు చేయకూడదు కానీ ఆ రోజులో మీకు వచ్చి ఉండేది. ఇవాళ నా మిత్రులందరూ డిఎస్పీలు, ఏఎస్పీలు అయ్యారు. ఉదాహరణగా నాకు అనొచ్చింది, మీరు మెరిట్ గా చదివారు, లా చేశానన్నారు, ఎక్కడ దాని గురించి చెప్పబోసారు, మీకు అడ్డు తగిలింది. అవునండి. నేను అందుకే మొదటి నుంచి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని లేదు. అయితే మీ వైవాహిక జీవితం, పిల్లలు ఏంటి, అది కూడా మా వాళ్ళకి పరిచయం. అయితే నేను అలా ఎస్ఎఫ్ఐ నుంచి సిపిఎం పార్టీలో చేరాను. 1996లో ఈ ప్రాంతంలో గిరిజనులకు భూ పోరాటం జరుగుతుంది. జంగారెడ్డి కూడా గిరిజనులకి గిరిజనేతలకు భూ పోరాటం జరుగుతుంది. 170 యాక్ట్ అమలు చేయాలని చెప్పి జరుగుతుంది. అప్పుడు సిపిఎం పార్టీ తరఫున జంగారెడ్డి గూడానికి నేను పూర్తి కాలం ఓల్డ్ టైమర్గా వచ్చి ఇక్కడ డివిజన్ పార్టీ సెక్రటరీగా నేను పనిచేశాను. ఆ సమయంలో ఆ భూ పోరాటంలో పాల్గొన్నందుకు నా మీద 350 కేసులు పెట్టింది పోలీస్ ప్రభుత్వం. ఆ 300 కేసుల్లో నన్ను అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 2 సంవత్సరాలు ఉంచారు నన్ను రిమాండ్ ఖైదీగా. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు కూడా దేనికి కూడా భయపడకుండా అక్కడ కూడా నేను, అప్పుడు మీ మ్యారేజ్ అయింది, అక్కడ కూడా ముద్దాయిల సమస్యల మీద పనిచేసి జైలుకు కూడా లీడర్ అయ్యాను నేను. జైల్లో కూడా లీడర్. ఆ 2 సంవత్సరాలు జైలుకి నేనే లీడర్. ఆ రకంగా అక్కడ పేద సాదా అంతా చూశాను. అక్కడ ఉండి సిపిఎం పార్టీని పోలవరం మండలంలో సిపిఎం నిర్మాణం చేశా. జైలుకి వచ్చిన వాళ్ళు భూ పోరాటంలో వాళ్ళు సిపిఎం కాదు. మీరు ఇప్పుడు మన చర్చా వేదికకి యాప్ట్ కాకపోయినా ఇప్పుడు కొత్తగా తెలిసిన వాళ్ళకి 170 యాక్ట్ అనేది ఉన్నది, భూ పోరాటాలు జరిగింది, ఇప్పుడు కొన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. సింపుల్గా ఆ యాక్ట్ అంటే ఏమిటి, దానివల్ల గిరిజనులది ఇక్కడ జరుగుతున్న పోరాటాలకి 2 వర్గాల నుంచి తప్పు ఉందా, లేదా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని సింపుల్గా చెప్పగలరు? 1/70 చట్టం అంటే 1917 నుంచి 1959 వరకు ఒక చట్టం ఉంది. 59 తర్వాత 60-70 వరకు చట్టం లేదు. మళ్ళీ ఎవరైనా దాన్ని ఎవరెవరైనా అమ్మకాలు కొనుగోలు అన్ని చేసుకోవచ్చు, జరిగిపోయినాయి అప్పుడు. అలాగే అగ్రిమెంట్లు రాసుకున్నాయి కూడా హైకోర్టు వాటిని కూడా అంగీకరించింది. అప్పుడున్న రిజిస్ట్రేషన్ అవసరం లేదు, అగ్రిమెంట్ మీద రాసుకున్నా అది కూడా హైకోర్టు అంగీకరించింది. అలాగే 70లో జనవరి నెలలో మర్రి చెన్నారెడ్డి గారు ప్రభుత్వం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మళ్ళీ 1970లో చట్టం తీసుకొచ్చారు. దాన్ని 1/70 చట్టం అంటారు. 170 అంటే ఏంటంటే 59 వరకు ఒకవేళ భూములు గిరిజనుల నుంచి గిరిజనేతరులు కొనుక్కుంటే అప్పుడున్న సబ్ కలెక్టర్ గాని కలెక్టర్ గాని ఆ ఆర్డీఓ ర్యాంక్ ఉన్న వాళ్ళతోటి పర్మిషన్ తీసుకొని కొనుక్కోవచ్చు. అవి ఎలిజిబుల్, చెల్లుబాటు అవుతాయి. అప్పటి వరకు బాగానే ఉంది. మళ్ళీ 69లో అన్ని చెల్లుబాటు అయినాయి. 70 యాక్ట్లో ఏంటంటే అసలు అమ్మకాలు కొనుగోలే లేవు, రద్దు. ఎందుకనంటే అవకాశం ఇస్తే మళ్ళీ గిరిజనుల భూములన్నీ అందరూ కొనేసుకుంటారు, గిరిజనులకు అన్యాయం జరిగింది అని చెప్పి 70 చట్టంలో అమ్మకాలు కొనుగోలు. వాళ్ళ ఉద్దేశం నేను అనుకుంటున్నాను, వీళ్ళు అమాయకులు కదా, చిన్నదానికి పెద్దదానికి అమ్మేసుకుంటే వీళ్ళందరూ వాళ్ళ భూమి అంతా కొనేసుకుంటారు కాబట్టి ఎప్పుడు వాళ్ళ భూమి అమ్ముకునే హక్కు లేకుండా చేస్తే దాన్ని అప్పుడు గిరిజనులు అభివృద్ధి చెందుతారు అనే దాంతో అమ్మకాలు కొనుగోలు కొనరు, డబ్బులకే కొన్నా వాళ్ళకి తెలియక అమాయకులు అమ్మేసుకుంటారేమో అని అలా చేశారు. 59లో మీరు చూసినట్లయితే గిరిజనులకు ఒక ఆలోచన ఉంది. ఒక కోడి పుంజుకు ఒక 30 ఎకరాలు అమ్మేశాడు భూమి. ఒక కోడి పుంజు తీసుకొని అమాయకత్వంతో 30 ఎకరాలు అవతల వ్యక్తికి అమ్మేసుకున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఇలాగైతే నష్టపోం జరుగుతుంది వీళ్ళకి అని చెప్పి 70లో అసలు అమ్మకాలు కొనుగోలు బంద్ చేశారు. గిరిజనులు కొనుక్కోవచ్చు, మళ్ళీ గిరిజనులు కొనుక్కోవచ్చు. అది కూడా కలెక్టర్ పర్మిషన్ తో కొనుక్కోవాలి, కలెక్టర్ పర్మిషన్ తో కొనుక్కోవాలి. అందుకే 1/70 చట్టం ప్రభుత్వమే తెచ్చింది. అది ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని మేము అప్పుడు సిపిఎం పార్టీలో అమలు చేయమని అన్న నేరానికి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని. అలాగే పాతది దానికి ముందు గిరిజనేతల కింద ఉన్న భూమి వాళ్ళు ఇప్పటికీ చేసుకోవాలి. వాళ్ళు గిరిజనేతరులకు ఉన్న భూమి గిరిజనేతరులే చేసుకుంటారు, గిరిజనులకు ఉన్న భూమి గిరిజనులే చేసుకుంటారు. తర్వాత అమ్మకాలు. దీంట్లో మీరు గమనించినట్లయితే గవర్నమెంట్ కొన్నా కూడా గవర్నమెంట్ కూడా నాన్ ట్రైబే.
అవునా? 170 యాక్ట్ ప్రకారం గవర్నమెంట్ కూడా నాన్ ట్రైబే. మరి ఇప్పుడు పంట భూములు అవి కొంటున్నారు కదండి ఇప్పుడు కాలువలకి వాటికి. ఒక రకంగా ఏంటంటే అది కూడా 170 హిట్ అవుద్ది. ఇవన్నీ పోలవరం అని పోలవరానికి ఇప్పుడు ప్రభుత్వం కొనిచ్చేది కూడా గ్రీన్ హైవే ఇవన్నీ కూడా 170లో పడతాయి. కాకపోతే ఏంటంటే అభివృద్ధి అనే ఒక కోణం నుంచి ఎవరు మాట్లాడలేదు. అందుకోసం ఏంటంటే ఇవాళ గిరిజనులకి ఆ 1/1 చట్టం ఉండబట్టే ఉందనేది ఈ మాత్రం నిలబడదు. లేకపోతే ఇవాళ గిరిజన భూములన్నీ గిరిజనేతర చేతుల్లోనే ఉన్నాయి. అలాగే LTR చట్టం అని ఒకటి ఉంది, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ యాక్ట్, భూ బదలాయింపు చట్టం, అదే 170. దానికి ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అని మన ట్రైబల్ వెల్ఫేర్ ITDAలో ఉన్నారు. రాజానగరం. ఇక్కడ మనం గమనించినట్లు ఏంటంటే 1/1 చట్టం ఆ నాలెడ్జ్ ఉన్న MROలు తహసీల్దార్ లేరు, ఇప్పుడు కలెక్టర్లు లేరు, RDOలు కూడా లేరు. అసలు ఏమీ తెలియని వాళ్ళు అధికారులకు ఈ రోజున చలామణి అవుతా ఉన్నారు. అందుకే ఈ సమస్యలో వాళ్ళు ఏమీ పరిష్కారం చేయలేకపోతారు. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. నిజంగా వాళ్ళకి 1/70 చట్టం అంటే ఇందులో గిరిజనులు నలిగిపోతున్నారు అనుకుంటున్నారా? ఇద్దరు నలిగిపోతా ఉన్నారు. ఎందుకనంటే ఆ చట్టం కరెక్ట్ గా అమలైతే గిరిజనేతరులకి మేలు జరుగుతుంది, గిరిజనులకి మేలు జరుగుతుంది. ఆ చట్టాన్ని అమలు చేసే అధికారులు మంచి వాళ్ళు లేరు. లిటికేషన్ ఈ అధికారుల ద్వారా మధ్యలో వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, పెరుగుతుంది. అదనమాట. ఆ టైంలో అలాగే ఈ భూ పోరాటాన్ని బలహీనతను తీసుకుని అధికారులు డబ్బు సంపాదించుకుంటారు. అధికారులు చేసుకుని దళారులు కూడా కొంత దళారులు అధికారులు డబ్బు సంపాదించుకుంటారు. అవును. అందుకే ఆ సమస్య అలాగే కంటిన్యూ అవుతా ఉన్నది. చాలా సింపుల్ దాని పరిష్కారం. మళ్ళీ మీ పర్సనల్ లైఫ్ వద్దాం సార్. మ్యారేజ్ ఎప్పుడైంది? మ్యారేజ్ నాకు 1993లో అయింది సార్. నాకు 2 పాపలు. అయితే ఈ మధ్య కాలంలోనే మా మేడం హై స్కూల్లో తాడువాయిలో పీడి అయితే 2021 సెప్టెంబర్ 30న చనిపోయారు. కరోనా రాల, డెంగ్యూ వచ్చింది. డెంగ్యూ వచ్చి 1 వీక్ అయింది. ఏలూరు ఆంధ్ర హాస్పిటల్ ఉన్నాం, తగ్గిపోయింది. రేపు ఇక డిశ్చార్జ్ అవుతానగా BP రేజ్ అయిపోయి కంట్రోల్ అవ్వక హార్ట్ ఫెయిల్ అయింది. అయితే ఆమె జాబు మా పెద్ద పాపకి ఇచ్చారా? పెద్ద పాప ఇప్పుడు ఏలూరు జిల్లా పరిషత్తులో జూనియర్ అసిస్టెంట్. అయితే మొన్న ఈ సంవత్సరం నవంబర్ 24న ఆమెకి మ్యారేజ్ చేసాం. సంతోషం. అయితే మా అల్లుడు గారు కూడా ఏలూరు DU ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్. ఇద్దరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు. ఏలూరే. మేము చదువుకున్న ఊర్లోనే సంబంధం వచ్చింది. ఇద్దరు పాప కుర్రోడు ఇద్దరు ఉద్యోగులే ఏలూరులో. రెండో పాప AGBSC అయిపోయింది. ఆమె ఇప్పుడు గ్రూప్స్ కి పడినాయి అని చెప్పి విజయవాడలో 6 నెలల నుంచి కోచింగ్ తీసుకుంటుంది. అక్కడే ఉంటుంది. సంతోషం. అదండి. నేను మాత్రం ఇక్కడ ప్రాక్టీస్. మీరు మొదటి నుంచి ప్రజా జీవితాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు కూడా ఇంచుమించుగా మీకు మళ్ళీ ఈ పొలిటికల్ పార్టీలో ఇది మీరు పొలిటికల్ పార్టీ పర్టికులర్ అంటే మీరు అంతకుముందు వరకు ఉన్నాయేమో కమ్యూనిస్ట్ పార్టీలు అంటే కొంచెం అంటే ప్రజల్లో మామూలు వాడుక భాషలో పాడాలంటే భేద పార్టీ అంటారు. ఈ మిగతా కాంగ్రెస్ తీసుకున్న, తెలుగుదేశం తీసుకున్న బూర్జువా పార్టీలు మీ వాళ్ళ లాంగ్వేజ్ ద్వారానే అక్కడ పేపర్లో ఉంటాను అన్నప్పుడు మీరు అటువంటి పార్టీలో ఉన్న మీరు ఈ బూర్జువా పార్టీలో ఎందుకు ఆకర్షితులయ్యారు? ఎందుకు ఆకర్షితులైనంటే నేను పోరాటాలు చేశారు, 2 ఏళ్ళ జైలు జీవితం గడిపొచ్చారు. ప్లస్ మర్చిపోయాను మీతో, మీరు ఈ జంగారెడ్డి బొత్స 96లో వచ్చానని ఇందాక మనం ఆఫీస్లో మాట్లాడినప్పుడు మీరు వచ్చిన కొత్తలో అమ్మో ఈయన పెద్ద నక్సలైట్ అంట, ఎక్కడి నుంచో వచ్చారు, జైలు జీవితం గడిపొచ్చారు అంటూ కొంచెం మీ గురించి అంటే వాస్తవమే, కానీ అది మంచి పనికి వెళ్ళారు మీరు ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి. సో అలా జరిగింది. అయితే మీరు ఎందుకు ఈ బూర్జువా పార్టీకి ఆకర్షితులయ్యారు? నేను CPM పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అడ్వకేట్ ప్రాక్టీస్ చేసుకుంటాను. నేను నా ప్రాక్టీస్లో కూడా ఏంటంటే ఎక్కువ మంది పేదలే, SCలు, BCలు, STలు. నాకు ఫీజులు కూడా సరిగా ఇవ్వరు, నేను కూడా అడగలేను. ఎందుకంటే వాళ్ళ పేదరికం చూసి కోర్టు దగ్గరకు వచ్చి చాలా మంది
మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడిన తర్వాత హోటల్కి వెళ్ళి భోంచేసి వస్తారు కొద్దిగా డబ్బులు ఉన్నోళ్ళు. కానీ నాకు వచ్చినటువంటి కక్షిదారులు అనొచ్చు, క్లయింట్స్ అనొచ్చు, పాపం వాళ్ళ దగ్గర డబ్బులు లేక దీనంగా వాయిదా ఎప్పుడేస్తారని అలాగే కూర్చొని ఉండేవాళ్ళు. వాళ్ళకి కూడా కొంతమందికి ఛార్జీలకు కానీ లేదా టిఫిన్లకు కానీ నేనే ఇచ్చేవాడిని. ఒకళ్ళ దగ్గర తీసుకుని ఇంకొకరికి ఇచ్చేవాడిని. కానీ వాళ్ళలో ఒక నిజాయితీ ఉన్నది. లాయర్ గారు మనం ఫీజు ఇవ్వలేదు, మళ్ళీ ఎప్పుడైనా మనకు డబ్బులు దొరికినప్పుడు తెచ్చి ఇవ్వాలనేటటువంటి మంచి ఆలోచన వాళ్ళలో ఉంది. నాకు చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తెచ్చి ఎంతో తర్వాత కూడా సహజంగా ఏంటంటే చాలా మంది కేసు అయిపోతే మళ్ళీ లాయర్ దగ్గరకు రారు. కానీ వీళ్ళు చాలా నిజాయితీగా వాళ్ళకి డబ్బులు దొరికినప్పుడు తెచ్చి నాకు ఇచ్చి అందజేసి వెళ్ళిపోయేవాళ్ళు. అటువంటి కృతజ్ఞత వాళ్ళకు ఉన్నది. ఆ రకంగా నా సేవ ఇక్కడ కూడా నేను వాళ్ళకు ఉపయోగపడతా ఉన్నా. నేను ఒకరి దగ్గర తీసుకోవటం, మళ్ళీ కొంత ప్రాక్టీస్ చేసుకోవటం, నేను నా కుటుంబాన్ని చూసుకోవటం. అందుకోసం ఏంటంటే ఇలా అడ్వకేట్ ఉంటూ ఉండగా ప్రజారాజ్యం పార్టీ వచ్చింది. వచ్చినప్పుడు నేను చిరంజీవి గారు ఆయన భావాలు, ఆయన మంచితనం చూసి ప్రజారాజ్యం. అంటే మీరు మర్చిపోయి మీ పర్సనల్ జీవితంలో సినిమా ఆకర్షణగా సినిమాలు చూసి ఉండొచ్చు యూత్గా ఉన్నప్పుడు. మీరు ఎవరన్నా హీరోని కానీ ఎవరైనా అభిమానించారు? అందుకని ప్రజారాజ్యం. నేను సహజంగా ఏంటంటే ఇప్పటికి కూడా నేను సినిమాలు చూడను అసలు. ఇప్పుడు చదువుకునే టైంలో థియేటర్, సినిమా చదువుకునేటప్పుడు కూడా నేను సినిమాలకు వెళ్ళలేదు. నా పర్సనల్ జీవితం అంతా ఈ సమస్యల మీదే. అవునా? ఆ రకంగా ఉండేవాడిని. మీకంటే ఒక ఎంటర్టైన్మెంట్ అంటే ఆ చైల్డ్హుడ్ లైఫ్ చాలా ఉండేది. కానీ మేము 6th క్లాస్ నుంచే సమస్యలను పోరాడాం కాబట్టి మా సమస్యలు మా ధ్యేయం అంతే సమయం, అందులోనే ఆనందాన్ని. ఆ రకంగా ఏంటంటే పిఆర్పి పార్టీ వచ్చినప్పుడు అందులో చేరాను. కానీ సీట్ అప్పుడు నా వ్యక్తిగత సర్వే రిపోర్ట్లను బట్టి చిరంజీవి గారు నాకే సీట్ ఇచ్చారు. కానీ అనివార్య కారణాల వలన అప్పుడు ఉన్న వాళ్ళు మళ్ళీ అడ్డం తిరిగి నాకు వచ్చినటువంటి దాన్ని రానియకుండా చేయటం జరిగింది. అయినా నేను ఎక్కడ నీరసపడలేదు. చిరంజీవి గారి నిర్ణయానికి కట్టుబడి అప్పుడు వాళ్ళు ఇచ్చిన అభ్యర్థి విజయం కోసమే మళ్ళీ నేను పనిచేయటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నా ప్రాక్టీస్ నేను ఇలా చేసుకుంటాను. నా పార్టీని మళ్ళీ కాంగ్రెస్ లో విలీనం చేశారు. మళ్ళీ నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా ఉన్నా. ఈ లోపల పవన్ కళ్యాణ్ గారు, అంటే ఆయన కాంగ్రెస్ లో కలపడం ఆ రోజులో మీరు విభేదించారు. అంటే పవన్ కళ్యాణ్ గారు విభేదించారు. ఇప్పటికే విభేదించడం డైరెక్ట్ మీడియాకి రాకపోయినా మీకు కూడా అనిపించింది ఆ రోజు ఆయన కాంగ్రెస్ లో కలపకుండా సింగిల్ పార్టీగా ఉండుంటే ఈ రోజున ఆయన ముఖ్యమంత్రి అయ్యేంత జనాల్లో ఉండేది. కానీ ఆ రోజు జరిగింది ఏంటంటే ప్రజారాజ్యం పార్టీని అప్పుడు ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రులు దీన్ని సమూలంగా దెబ్బతీయటానికి వాళ్ళు కొన్ని కుట్రలు చేశారు. ఆ కుట్రలో భాగంగానే ప్రజారాజ్యంలో ఈయనకు తెలియకుండా వాళ్ళ అభ్యర్థులను ఇందులో పోటీ చేయించటం, ఆ తర్వాత గెలిచిన తర్వాత ఈ ఎమ్మెల్యేలు అందరిని వాళ్ళు కొనేసుకోవటం, డబ్బులకి ఇల్లు ప్రలోభాలకు లొంగి వెళ్ళిపోవటం, చిరంజీవి గారు ఒక్కడే మిగిలి ఉండటం. చిరంజీవి గారి నిర్ణయం ఆ రోజు తీసుకున్న నిర్ణయం చాలా కరెక్ట్ అని చెప్తాను నేను. ఎందుకనంటే ఆయన ఒక్కడే ఒంటరివాడు అయిపోయాడు. అంటే కానీ వాళ్ళ నిర్ణయం తీసుకోకపోతే సింగిల్ మిగిలిపోతారు. ఆయన మిగిలిపోతే ఇబ్బంది వచ్చేది. అంటే ఇప్పుడు మన చోట తెలుగుదేశం తెలంగాణలో 23 మందిలో దాదాపుగా 20 దాకా వెళ్ళిపోయారు. ఇబ్బంది వచ్చేది. కానీ ఆయన తీసుకున్న మంచి నిర్ణయం ఏంటంటే కాంగ్రెస్ లో విలీనం చేయటం ఆయన సరైన నిర్ణయం. ఆ రోజు కరెక్ట్ అనిపించింది, చాలా కరెక్ట్. కానీ తెలియనటువంటి వాళ్ళందరూ చిరంజీవి గారిని చాలా రకాలుగా తప్పుడు అర్థం చేసుకున్నారు. ఎందుకనంటే రాజకీయాలకి అక్కడ జరిగే కుట్రల్ని మిళితం చేసి ఆలోచన చేయాలి. ఎప్పుడైనా మన వ్యక్తిగత ఆలోచన నుంచి మనం ఆలోచిస్తే చిరంజీవి గారు చేసింది తప్పు అని అనుకుంటాం. కానీ ఆ రోజున్న రాజకీయాలు, ప్రభుత్వ కుట్రలు, తెరచాటున జరిగే ఒప్పందాలు, వీటినన్నిటిని అర్థం చేసుకుని మాట్లాడితే సంపూర్ణంగా చిరంజీవి గారు చేసింది 100% కరెక్ట్. ఆయన వైపు నుంచి ఆలోచించింది కరెక్ట్. అంటే మీరు కానీ మీరు కాంగ్రెస్ పార్టీలో తిరగకపోయినా నాకు జిల్లా అధికార ప్రతినిధి ఇచ్చారు నాకున్న ఆ రోజు బాధ్యతలను బట్టి. కాకపోతే ఏంటంటే ఇక మేము పెద్దగా కాంగ్రెస్ లో మీకు అందరికి తెలిసిందే మన చేసే అంత అవకాశం ఉండదు. అందుకే అందరిలో గుంపులో గోవిందలా మనం కూడా అలా ఉండవలసి వచ్చింది. ఇక నా ప్రాక్టీస్ మీద నేను దృష్టి పెట్టుకున్నా. ఈ లోపు పవన్ కళ్యాణ్ గారు జనసేనని స్థాపించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజు నాది కమ్యూనిస్టు భావాలు, అలాగే
ఈ రకంగా చెప్పి ఆయన వ్యక్తిగత ఆలోచన విధానం నచ్చింది నాకు. పేద ప్రజల కోసం ఆయన కూడా పనిచేస్తుండటం, ఆయన సొంత డబ్బు ప్రజలకి అడిగిన వాళ్ళకి లేదనకుండా పంచటం, ఆయనకు ఉందా లేదా అనేది చూసుకోరు, కానీ ముందు వాళ్ళ బాధ తగ్గించడం ఆయన ధ్యేయం. కాబట్టి ఆయన పేద ప్రజల కోసం ఆయన ఆరాటం, ఆయన కృషి, పట్టుదల ఇవన్నీ చూసి ఆయన పెట్టినటువంటి జనసేన పార్టీలో నేను జాయిన్ అవ్వటం. అయితే వ్యక్తిగతంగా ఎవరు కూడా ఆల్ పార్టీస్కు పవన్ కళ్యాణ్ గారిని కామెంట్ చేయరు, అంటే ఏదో ఆయన ఏదైనా మాట అంటే తప్ప క్వాలిటీ. కానీ ఈ రాజకీయాలకి చిరంజీవి గారు ఎలా సరిపడరో, ఈయన వ్యక్తిత్వం అవ్వచ్చు, లేకపోతే మీరన్న మంచితనం అవ్వచ్చు, ఇక్కడ మనుగడ గడపలేరు వాళ్ళకున్న. అందులోనూ చిరంజీవి గారు మెత్తని మనస్తత్వం. ఆయన ఒక మాట ఎదరోళ్ళు అన్నారు, మాట అన్నారని బాధపడి ఉంటారు, సో ఆయన బయటికి వెళ్ళిపోయారు, అది వేరు. కానీ పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగా మంచివారు, కానీ మాట పడరు, అనకుండా మాట్లాడేస్తారు, గట్టిగా మాట్లాడి. రాజకీయాలు ఇప్పుడున్న రాజకీయాలు సరిపడదు అనేది అందరిలోనూ ఉంది విశ్లేషణ మాలాంటి పొలిటీషియన్. దీన్ని మీరే అంటారు? ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల భావాలు ఇంతకుముందు చూసిన లీడర్స్ నుంచి వీళ్ళు ఆలోచన చేస్తుంటారు. అంటే పడినోడే రాజకీయ నాయకుడు అనుకుంటారు వీళ్ళు. అంటే అవసరమైతే మాట అనాలి, ఒక మాట అనాలి, అనిపించుకోవాలి. అవసరమైతే ఎలా ఉందంటే ఏదైనా చెయ్యాలి, అవసరమైతే అది అడ్డుంటే తప్పదు. అది ఎందుకనంటే ఈయన అనేస్తారో ఈయన భరిస్తాడు చాలా వరకు, కానీ కొన్ని సందర్భాలు వస్తే చెప్పాల్సిన చోట సూటిగా చెప్పేస్తాడు ఆయన, ఎక్కడ తగ్గడు ఆయన. కానీ అది రాజకీయాల్లో చాలా అవసరం, భరించాలి, అవసరమైన దగ్గర చెప్పాలి. ఇంకోటి, అందరూ బూర్జువా పార్టీలు మిగతా డబ్బులు పోసి గెలుస్తున్నారు, కానీ నేను డబ్బులు ఖర్చు పెట్టగానే నాకు ఆయన గెలిపించుకున్నాను, అది సాధ్యం అనుకుంటున్నారు మీరు? వాస్తవంగా వచ్చు, రేపొద్దున లేదా ఇంకోళ్ళు వచ్చు మీ పార్టీ ఎమ్మెల్యేలు. వాస్తవంగా ఏంటంటే, ఇవాళ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో కానీ తెలంగాణ అసెంబ్లీలో కానీ ఈ దేశంలో ఎవరైతే ఈ రాష్ట్రంలో కష్టపడే వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడే ఎమ్మెల్యేలు లేనటువంటి అసెంబ్లీలు వచ్చినాయి ఇప్పుడు. దానికి కారణం ఏంటంటే, కోట్లు ఉన్న వాళ్ళే పోటీ చేయాలి. ఇవాళ ఉదాహరణకి వైసీపీ ప్రభుత్వం 20 నుంచి 30 కోట్లు ఉంటేనే పోటీ చేయాలంటుంది. అవును, వాళ్ళ క్యాండిడేట్లకు కూడా. అలాగే ఎంపీ అభ్యర్థికి అయితే 120 నుంచి 160 కోట్లు ఉంటేనే డిపాజిట్ చేస్తేనే సీట్ ఇస్తానని అంటారు. అందుకే ఉదాహరణకి ఇవాళ చూసినట్లయితే ఇక్కడ నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, కూరగాయల ధరలు పెరిగిపోయినాయి. వీటి గురించి అసెంబ్లీలో అడగటానికి అసలు 180 మందికి ఉన్న ప్రజల పక్షాన అడిగే వాళ్ళు లేరు. ఇక ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నది మొన్నటి వరకు మాట్లాడేవారు అనుకుంటే వాళ్ళు. తెలుగుదేశం పార్టీలో కూడా డబ్బున్నోళ్ళే గెలిచారు, పేదల కోసం డబ్బున్నోళ్ళు గెలుస్తారు, సమస్యల మీద మాట్లాడేవాళ్ళు లేరు. ఉదాహరణకి మొన్న అంగన్వాడీ టీచర్స్ 42 రోజులు సమ్మె చేశారు, వీళ్ళ గురించి సాధించారు, వీళ్ళ గురించి అసలు మాట్లాడే వాళ్ళు లేరు. అదే పేదల పక్షాన డబ్బులు పంచకుండా గెలిచుంటే వీళ్ళ తరపున అడిగే గొంతు అసెంబ్లీలో ఉండేది, కానీ ఆ గొంతులు లేవు ఈ రోజు. కానీ ప్రజలు గెలిపించట్లేదు అలాంటి వ్యక్తుల్ని. అందుకే ప్రజల్లో మార్పు రావడానికి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు, ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందుకే నాకు పవన్ కళ్యాణ్ సంవత్సరాల తర్వాత నేను ఎమ్మెల్యే 2019లో మాకు సీట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అన్ని పార్టీలు మీరు ఎన్ని కోట్లు ఖర్చు పెడతారా అని అడిగారు. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అడిగారు, నువ్వు ఓడిపోవటానికి సిద్ధంగా ఉన్నవా అని అడిగారు. ముందు చెప్పండి, అది లేదనుకుంటే మీరు వెళ్ళిపోండి, మీరు సిద్ధం అనుకుంటే రండి అన్నారు. మేము సిద్ధం దానికోసం మీ బాటలో నడవటానికి, ఓడిపోవటానికి అని మేము అన్నాం. మాకు బీఫారం ఇచ్చారు. మేము అలా 4 రోజులు 5 రోజులు తిరిగాం. ఈ నియోజకవర్గంలో మాకు దండం పెట్టుకొని తిరిగితే విషయాలు చెప్తే మాకు 15,000 ఓట్లు వేశారు. 15 ఓట్లు, రూపాయి ఖర్చు పెట్టలేదు. మీకు గుర్తుందండి, ప్రజారాజ్యం కూడా అప్పట్లో డబ్బులు ఖర్చు పెట్టిన ఎన్ని ఓట్లు పడ్డాయి గుర్తుందా? 33,000 ఓట్లు వచ్చినాయి ఈ నియోజకవర్గం ఆ రోజుల్లో. ఆ రోజుల్లో చిరంజీవి గారు దిగల
ఇప్పుడు జనం ఎక్కువైపోయి హెలికాప్టర్ మీద అవునండి, అది దిగితే ప్రాణ నష్టం అని చెప్పి జరుగుద్దేమో అని వెళ్ళిపోయారు. ఆయన అధ్యక్షులు గారు దిగపోయినా ఆ రోజున 33,000 ఓట్లు వచ్చింది ప్రజారాజ్యానికి. మొన్న మేము ఒట్టిగానే 4 రోజులు దండం పెట్టి తిరిగితే ఒక గాలి వేవ్ వైసీపీకి వీసింది కాబట్టి ఆ వేవ్ లో మాకు తెలుగుదేశం కూడా 15,000 ఓట్లు వచ్చినాయి. ఆ వేవ్ లో 15,000. అందుకోసం ఏంటంటే ఒక మార్పు కోసం ప్రయత్నం చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు. అయితే మొన్న 2019 ఎలక్షన్కి ఇప్పటికీ మార్పు ఉందంటారు. అప్పుడంటే ఆ వేవ్ ఉంది. ఇది ఆయన 9 సంవత్సరాలు కష్టపడ్డాడు, నాకు ఒక ఛాన్స్ ఇమ్మన్నారు, పాదయాత్ర చేశారు, ఎక్కడో సానుభూతిని ఒక ఛాన్స్ ఇద్దామని ఇచ్చిన వేవ్లో మీకు కేవలం 15,000 పడ్డాయి. ఇప్పుడు ఇప్పుడు అంటే మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న ఇది. ఇప్పుడు చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వానికి ఒక్కసారి చూద్దాం అనుకొని చూశారు ప్రజానీకం. ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు లాగానే ఆయన కొడుకు కూడా ఒక మంచి పరిపాలన అందిస్తారో, మన రాష్ట్రం విడిపోయి వచ్చింది, మనందరికి బంగారు భవిష్యత్తు ఉంటుందని భావించారు అందరూ. కానీ 4.5 సంవత్సరాల్లోనే ప్రజలందరికీ అర్థమైంది ఈయన వలన మన రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే వినాలి అనే ఆలోచన ఈరోజు అందరిలో కలిగింది. అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వాన్ని దించడానికే ఈ పొత్తు అనే నినాదాన్ని ఆయన తీసుకోవడం జరిగింది, ఓటు చేయాలనివ్వను అని. అయితే ఇప్పుడు ఓటర్స్లో కూడా వచ్చింది, వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకుంటాం, మీకు ఓటేస్తాం అనే ఆలోచన ఇవాళ మాకు చెప్పేస్తారు ప్రతి చోట. అవునా? అవును, ఇవాళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది గ్రామాల్లో. అయితే ఈ ఎలక్షన్ కూడా జనసేన పూర్తి డబ్బులు పంచకుండానే ఎలక్షన్కి వెళ్దాం డిసైడ్ అయిందా? మీ అధినేత చెప్పుంటారుగా, మీ ఎన్నికల కోసం మా కార్యకర్తలకి వాళ్ళ ఖర్చులకి వాటికి ఏ పార్టీ అయినా పెట్టుకోవాల్సి తప్పదు. దాంట్లో మేము ఎన్నికల సంఘం కొంత పర్మిషన్ ఇచ్చింది, 40 లక్షల అవి పెట్టుకోవడానికి అభ్యర్థులు రెడీ. కానీ ప్రజలు కూడా జనసేన కోటేయడానికి రెడీ అయ్యారు. ఈసారి ప్రశ్నించే గొంతు కావాలి అని మీకు నమ్మకం పెరిగిందా? మాకు నమ్మకం పెరిగింది. అంటే ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తం మీద ఓటుకి డబ్బులు ఇస్తేనే కానీ ఓటుకి వెళ్ళని పరిస్థితి భారతదేశం మొత్తం. మాకున్న గణాంకాల ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ముందంజలో ఉంటున్నాయని మీడియా కథనాల ద్వారా తెలుస్తుంది. ఇలాంటి స్టేట్లో డబ్బులు పంచకుండా అక్కడ డబ్బుకు అవసరమైతే ఇదివరకు ఇచ్చి మీద ఎక్కువ ఇచ్చి పంచుతానన్న మనం ఎంతవరకు ఎదుర్కోగలని మీకు నమ్మకం మీద ప్రజల మీద? ఇప్పుడు మాకు ఈ ప్రజల మీద ఒక నమ్మకం వచ్చింది. ఏదైతే వైసీపీ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించారో ప్రజలు తీవ్రంగా నష్టపోయామనేది ఇవాళ వాళ్ళు గ్రహించారు. పవన్ కళ్యాణ్ గారిని 2019 ఎన్నికల్లో ఈ ఓటర్లే ఈ రాష్ట్ర ప్రజలు నమ్మలేదు. 2 చోట్ల ఓడిపోయాడు, నమ్మలేదు ప్రజలు. ఎందుకని? పవన్ కళ్యాణ్ గారు కూడా చిరంజీవి లాగే పార్టీని తీసేసి దేంట్లో కలిపేసి వెళ్ళిపోతారు అని ఆయన ఎవరు నమ్మలే. మాకు వచ్చిన ఓట్లు అప్పుడు నామాత్రంగా యువకుల ఓట్లు వచ్చినాయి. మాకు పెద్దలు ఎవరు మమ్మల్ని నమ్మలేదు అసలు. మేము దాన్ని కూడా సిద్ధపడ్డాం. మేము వెళ్ళి మాట్లాడిన దగ్గరలా మీరు మంచోళ్ళాట, మీ విషయాలు బాగున్నాయి అన్నారు. కానీ ఈసారి ఏమనుకోకుండా మీకు ఓటేయమని చెప్పారు చాలా మంది పెద్దలు. అప్పుడు దండం పెట్టి నవ్వుకుంటూ వెళ్ళిపోయాం. మేము వాళ్ళ నిర్ణయాన్ని మేము శిరసావించాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయినా ఈ ప్రజల కోసం నిలబడ్డాడు. ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుక్కోవాలనే నినాదాన్ని పవన్ కళ్యాణ్ గారు రుజువు చేశారు. ఆయన సొంత డబ్బులతోటి ఈ రాష్ట్రంలో 3,000 మంది రైతులు, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోతే కుటుంబానికి 1,00,000 చొప్పున 30 కోట్లు ఆయన కష్టపడ్డ సొమ్ము తెచ్చి ఇచ్చారు మొత్తం 26 జిల్లాల్లో. అలాగే జనసేన కార్యకర్తలు ఎవరైనా చనిపోతే ఈ కుటుంబానికి ఏం చేయాలి మనం అనే ఒక ఆలోచన నుంచి ఆయన 1 కోటి రూపాయలు ఇన్సూరెన్స్ కట్టి 5 లక్షలు ఎవరైనా చనిపోతే అందులోంచి తీసి ఇవ్వటం. 5 లక్షలు ఇవాళ చెక్కు వాళ్ళ ఇంటికి వెళ్తుంది, వాళ్ళు తిరగాల్సిన పని కూడా లేదు. ఉదాహరణకు తెనాల్లో ఒక వ్యవసాయ కార్మికుడికి వాళ్ళ రైతు కట్టాడట 500. చిన్న గుడిసె, ఇల్లు కూడా లేదు. ఈ ఫ్లెక్సీలు వేసుకునే ఇంటి మీద కప్పుకొని బతుకుతారు తల్లి పిల్లలు. అతను చనిపోయాడు, యజమాని, ఆ కూలి చనిపోతే
వాళ్ళకి తెలియదు ఇట్లా సభ్యత్వం తీసుకున్నాడని. కానీ అక్కడ విషయం ఆ ఏరియా వాళ్ళు చూసుకొని అతను చనిపోయిన తర్వాత 5 లక్షలు చెక్కు పట్టుకొని వాళ్ళ ఇంటికి నాదెండ్ల మనోహర్ గారు పట్టుకొని వెళ్ళి ఇస్తే ఆ కుటుంబం ఏడుపులు. అసలు పవన్ కళ్యాణ్ గారు మా కోసం ఈ 5 లక్షలు పంపారా, ఆ దేవుడికి మేము దృఢపడి ఉంటామని వాళ్ళు కుటుంబం అంతా ఏడుపు. వాళ్ళు ఆ తర్వాత వాళ్ళని నచ్చజెప్పి ఈ 5 లక్షలు పవన్ కళ్యాణ్ గారు మీకు పంపించారమ్మా, మీ కుటుంబానికి మీరు దీన్ని వాడుకోండి అని చెప్పి చెక్ అందజేయటం జరిగింది. అలాగే ఇప్పుడు 2014లో పొత్తుతో ఉన్నారు బీజేపీ, టీడీపీ, జనసేన. 2019తో వివిధ కారణాల వల్ల విడిపోయాం చేస్తారు. మళ్ళీ ఇప్పుడు పొత్తును ప్రకటించారు. ఇది టీడీపీ ఈ పొత్తున మొత్తం జనసేన అభిమానులు అవ్వచ్చు, వీళ్ళందరూ సమర్థిస్తున్నారు నాయకులు. అంటే కొంత గ్యాప్ ఉండేది ఫస్ట్లో, కలుసుకుండా ఉండకుండా సింగిల్గా పోటీ చేస్తే బాగుండును రకరకాలు వచ్చినాయి. ఇప్పుడు అదంతా తగ్గి బాగానే ఉందా? మీ అభిప్రాయం కూడా ఏంటి, సొంత అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారు ఇప్పడంలో జరిగినటువంటి భారీ బహిరంగ సభలోనే నేను ఈ రాష్ట్రంలో ఓటు చేయలనివ్వను అని చెప్పారు. చెప్పినప్పుడు మేమందరం కూడా ఎందుకు ఇలా చెప్పారని మేము అనుకున్నాం. మళ్ళీ చెప్పకుండా ఉంటే బాగుండేదని కూడా అభిప్రాయం, ఇలా చెప్పారా అనుకున్నాం. ఆ తర్వాత మా పార్టీ పని మేము చేసుకుంటున్నాం. మచిలీపట్నం బహిరంగ సభలో డైరెక్ట్గా మళ్ళీ అనౌన్స్ చేశారు, ఆయన చేయలనివ్వను అన్నారు. మాకు అప్పుడు అర్థమైంది, ఆయన వివరంగా చెప్పారు. కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే ఏ ఒక్క పార్టీ వల్ల కాదు. ఎందుకు అని అంటే అన్ని వ్యవస్థలని ఈ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. అదే కాకుండా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని అన్ని రాజకీయ పార్టీల నాయకుల మీద కేసులు పెట్టి విపరీతంగా భయభ్రాంతులకు గురి చేసి జైళ్ల పాలు కూడా చేస్తా ఉన్నది. రేపు మనం గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో ఆయన పెట్టినటువంటి వాలంటీర్ల వ్యవస్థతోటి అనేక రకాలుగా మాయ చేయటానికి, ఇబ్బందులు పెట్టడానికి కూడా కారణం అవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారిని జైలు పెట్టారు, ఏమీ తేల్చలేకపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా జైల్లో పెట్టాలనేది ఒక ప్లాన్ చేశారు, అన్నిటిలో ఇరికించి. మీరు ఒక్కసారి ఆలోచించినట్లయితే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఈ రాష్ట్రం నుంచి అనేక మంది మహిళలు కనిపించకుండా ఈ రోజు వరకు వెళ్ళిపోయారు. వాలంటీర్ల గురించి దాదాపు 29,000 మంది పైన వెళ్ళిపోయారు. అది ఎందుకు జరిగింది అనేది ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు తేల్చలేదు. నాకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది బహిరంగ సభలో. మాకు తెలియకుండా మీకెలా తెలిసింది అని చెప్పి ఆయనకు ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నోటీసు ఇప్పించారు. ఇలా నోటీసులు ఇప్పించి ఆయన కూడా కేసుల్లో ఇరికించి జైల్లో పెట్టాలని ప్లాన్ చేశారు. అంటే వైసీపీ ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ప్రతిపక్ష పార్టీ నాయకులను బయట తిరగనివ్వకూడదు, భయపెట్టాలి. నాయకులను లోనేస్తే కార్యకర్తలు, నాయకులు, సెకండరీ నాయకత్వం కూడా భయభ్రాంతులకు గురవుతారు. మళ్ళీ రాష్ట్రాన్ని మనమే హస్తగతం చేసుకోవచ్చు అనే ఒక కుట్రపూరితమైన ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉన్నది అనేది మాకు తెలిసింది. అందుకే ఈ రాష్ట్రం మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం వలసలు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ఒకటండి, నిజంగా అంత బాగా పరిపాలన జరగట్లేదు అనుకొని ప్రజలు గమనించినప్పుడు మీరు విడిగా, తెలుగుదేశం విడిగా ఉన్నప్పుడు ఏదో తెలుగుదేశం మీరు గెలిచేవాళ్ళు కదా, ఎందుకు కంబైండ్ అవ్వాలని మీకు అనిపించింది? మీరు గమనించాల్సింది ఏంటంటే వైసీపీకి ఓటింగ్ శాతం ఎంత ఉంది, తెలుగుదేశానికి ఓటింగ్ శాతం ఎంత ఉంది, జనసేనకు ఓటింగ్ శాతం ఎంత ఉన్నది, బీజేపీకి ఎంత ఉన్నది, కమ్యూనిస్టులకు ఎంత ఉంది అనేది మనం చూసుకోవాలి. అలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇవాళ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రెండు కలిపితే 55% వచ్చినాయి ఇవాళ. వైసీపీ ప్రభుత్వం ఈ రోజు వరకు ఇప్పటి వరకు స్టిల్ 40% పడిపోయింది. అంటే 55% ఉన్న ఈ రెండు పార్టీలు అధికారాన్ని చేజించుకోవటానికి అవకాశం ఉందనేది ఇవాళ అర్థమవుతుంది. అందుకే
వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలంటే కంపల్సరీ జనసేన, తెలుగుదేశం, బీజేపీ కలవాల్సిన అవసరం ఉందనేది పవన్ కళ్యాణ్ గారు గుర్తించారు. దాన్ని మీరు కూడా అందరూ దాన్ని కూడా మేము పైనుంచి కింది వరకు అందరం అంగీకరించాం, ఆమోదించాం, స్వాగతించాం. ఎందుకంటే సమర్థిస్తున్నారు. మా మీద కూడా పోలీసులు గృహ నిర్బంధాలు, కేసులు పెట్టడం, మేము ఏదైనా కార్యక్రమం చేయాలంటే మమ్మల్ని అణిచివేయటం, లోన పెట్టి 5 గంటల దాకా బంధించడం, ఇవన్నీ చూసాం. అందుకే పైనుంచి కింది దాకా కూడా మా శ్రేణులన్నీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని 100% శిరసావించి స్వాగతం ఇచ్చాం. అయితే ఖచ్చితంగా మీరు సీట్ల పంపకాలు చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం నిలబడితే జనసేన ఓట్ బ్యాంకింగ్, లేకపోతే జనసేన నిలబడితే ఇది ట్రాన్స్ఫర్ అవుతాయని నమ్మకం పెరిగిందా? ఆ నమ్మకాన్ని కల్పించే విధంగా మీ చర్యలు తీసుకున్నారు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రంలో ప్రజల ఆలోచనలో నుంచి వచ్చినటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు రుజువు చేశారు. ప్రజలు కోరుకున్నారు ఈ రెండు కలిస్తే బాగానే, ఉద్యోగులు కోరుకున్నారు ఈ రెండు కలిస్తే బాగానే, ప్రతి కార్మికుడు కోరుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కలవాలని. అలా ప్రజల ఆలోచన నుంచి వచ్చినటువంటి ఒక బలీయమైన నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. ఇవాళ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ దుర్మార్గమైన గవర్నమెంట్ పోవాలి అని. ఇవాళ ఉద్యోగుల్ని అనేక రకాలుగా వేధింపులు చేస్తుంది ఈ ప్రభుత్వం, యాపులు పెట్టింది. ఇవాళ ఒక స్కూల్ హెడ్ మాస్టరు బాత్రూమ్ కడగాల్సిన పరిస్థితి, గంటకి ఫోటోలు పెట్టాల్సిన పరిస్థితి, ప్రతి ఉద్యోగి అసలు ఈ సిగ్నల్స్ లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇవాళ ప్రభుత్వం విపరీతంగా హెరాస్మెంట్లు చేస్తూ ఉన్నది. వాటన్నిటి నుంచి ప్రజలు కోరుకున్న ఒక కోరిక పవన్ కళ్యాణ్ గారు రుజువు చేశారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు జేజేలు పలికేటటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఇంకో పార్టీ బీజేపీ కూడా 2014 కలిసి పనిచేసింది మీతో. మరి ఇప్పుడు ఆ పార్టీ ఇప్పటివరకు ఎక్కడా కూడా మీతో అయితే కలిసి ఉంది జనసేనతో, కానీ తెలుగుదేశానికి వాళ్ళకి ఏదో గతంలో ఎలా పరిపాలన 2019 గ్యాప్ వచ్చింది, అందులో ఇప్పటికీ ఒప్పుకోవట్లేదని మీడియా కథనంలో మాకు అర్థమవుతుంది. అయితే మీకున్న సమాచారం అంటే మీరు ఇన్ఛార్జ్ కాబట్టి మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, అది ఆ పార్టీ కలుస్తుందా కలవట్లేదా? రాజకీయాలలో మీరు గుర్తించాల్సింది ఏంటంటే శత్రుత్వాలు శాశ్వతం కాదు, మిత్రుత్వం శాశ్వతం కాదు. ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు ఎత్తుగడలో వ్యూహాలని 2 ఉంటాయి. అది ఎన్నికల వరకే పరిమితం. అందుకే ఎన్నికల ఎత్తుగడలో భాగంగా వ్యూహాలు మారుతుంటాయి, పొత్తులు కలుస్తుంటాయి, తర్వాత మళ్ళీ ఏ పార్టీకి ఆ పార్టీ పనిచేసుకుంటుంది. అందుకే మాకు ఒక ఆలోచన ఉంది ఎలాగా కలిసి ముందుకెళ్తారని. బీజేపీ అదే అనౌన్స్మెంట్ దగ్గరలో రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారు అయితే బీజేపీతోనే ఉన్నారు, అందులో డౌట్ లేదు. అందుకే పవన్ కళ్యాణ్ గారే ఈ బాధ్యత అంతా చూసుకుంటాడు ఆయన. మాకు ఆ నమ్మకం ఉంది. అంటే ఎందుకు బీజేపీ కలవాలని మీరు అనుకోవాలంటే అసలు దానికి 1% కూడా అక్కడ ఓట్ బ్యాంక్ లేదు. అయినా నేషనల్ పార్టీగా ఉండి కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కాబట్టి దాని సపోర్ట్ ఉంటుందని మీరు కోరుకోవాలి తప్ప లేకపోతే అవసరం లేదనేది మీ పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీలో ఈ మాట నడుస్తుంది. ఎందుకనంటే మన రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ కేంద్ర ప్రభుత్వ సహకారం 100% అవసరం. మీరు గతంలో ఇలాగే కలిసి పనిచేశారు కదా 2014-19. మరి అప్పుడు ఈ రాష్ట్రం ఒక రకంగా ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ అంటే అన్యాయంగా విడగొట్టింది, కానీ కరెక్ట్గా పంచవలసిన ఆస్తుల్ని పంపగల కరెక్ట్గా జరగలేదు. మా అభివృద్ధి చెందిన మొత్తం హైదరాబాద్ ముఖ్య కేంద్రాన్ని ఆ రాష్ట్రానికి వదిలేయడం, ఆ పంపకాలు సరిగ్గా జరగలేదు. తర్వాత విభజన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు. అందుకని తెలుగుదేశం ఆ రోజున చంద్రబాబు నాయుడు కూడా విభేదించి చెప్తే ఆయన మీద కక్ష కట్టి చేయలేదు అనేది ఇదంతా నడిచింది కదా. మరి ఇప్పుడు మళ్ళీ వచ్చి తర్వాత బీజేపీ, ఆ తర్వాత వైసీపీ పార్టీ కూడా బీజేపీ కొంచెం స్నేహం అంటే డైరెక్ట్ స్నేహం చేసి, కానీ విభజన హామీలు ఎక్కడ నెరవేరలేదు. మరి ఏ నమ్మకంతో మీరు బీజేపీ తెలితే రేపు రాష్ట్రానికి ఏమి జరుగుద్దని మీరు నమ్ముతారు? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉండటమే ఈ రాష్ట్రానికి పట్టినటువంటి అధోగతి. 2014-19 పరిస్థితులు 2014-19లో కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రత్యేక ప్యాకేజీకి వీళ్ళు ఒప్పుకోవడం జరిగింది. ఆ ప్రత్యేక ప్యాకేజీలో కొన్ని నిధులు తెచ్చిన ఫలితంగానే తాత్కాలికమైన అసెంబ్లీ, తాత్కాలికమైన పార్లమెంటు, పోలవరం ప్రాజెక్టు వీటన్నిటిని కొంతమేరకు పూర్తి చేయడానికి 70%
పనిచేశారు. ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మీరు గమనించారు, పోలవరం ప్రాజెక్టుకి నిధులు లేవు, కంప్లీట్ ఆగిపోయింది. అలాగే అదంతా ఫోకస్ టీడీపీ చేయలేదా లేకపోతే వైసీపీ గవర్నమెంట్ చేయలేదా అని లేదు. బీజేపీ మనకి నిధులు ఇవ్వాలని చక్కగా దాన్ని వివరణతో కాంగ్రెస్ పార్టీ కానీ చెప్తుంది. ఎందుకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున విడగొట్టింది దానికి సాయం బీజేపీ కూడా చేసింది. 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఉండాలి ప్రత్యేక హోదా వాళ్ళకి అన్న పార్లమెంట్. ప్రత్యేక హోదా గురించి ఎక్కడా కూడా జరగదని అంటున్నారు కదా. మరి అలాంటి బీజేపీ మీతో కలిసినా కూడా ఓట్ బ్యాంక్ ఇంకా చెల్లుతుందేమో. అంటే మీ ఇద్దరు పోటీ చేస్తే ఒకలా ఉండేది, కానీ ఈ బీజేపీ కలవడం వల్ల మనకు ఆంధ్రప్రదేశ్ అన్యాయం జరిగిందని ఒక జనాల అపోహలు ఉన్నారు. దాని వెనకాల ఏమైనా మేలు జరిగిందా? ఒక బీజేపీ గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంట్ ఇవ్వాల్సిన ఇచ్చింది, కానీ ఇంకా పూర్తవ్వాలన్నీ పూర్తవపోయేసరికి ఈ రాష్ట్ర ప్రజల్లో ఒక ఇబ్బంది వచ్చింది, ఆయన పూర్తి చేయలేకపోయాడని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అలాగే బీజేపీ కలవడం వల్ల ఒక ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ దూరంగా ఉంటారు. మిమ్మల్ని కావచ్చు తెలుగుదేశం అభిమానించిన వీళ్ళు కలిసేసరికి వాళ్ళు ఏమైనా దూరం అవుతారా? అనేక విశ్లేషకులు వివరణ ఉంది. దాంట్లో మీరేమే ఏ అభిప్రాయానికి? దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు. ఎందుకంటే జనసేనలో కూడా ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చెప్పారు, బీజేపీ అటువంటి ఆలోచన ఎప్పుడైనా మీకు వ్యతిరేకంగా చేస్తే నేను దాన్ని ఆ రోజే ప్రశ్నిస్తా, చూస్తూ ఊరుకోను. ఎందుకనంటే ఇక్కడ మనం అందరం కలిసిమెలిసి ముందుకెళ్ళాలి, అటువంటి విధానం తీసుకొస్తే మనం ఎక్కడ ఒప్పుకోము అని చెప్పి మీకు నమ్మకం ఉంది చెప్పారు. ఇబ్బంది రాదు, ఇబ్బంది రానేను, వచ్చినా ఒప్పుకోనని చెప్పేశారు. లేకపోతే మన నియోజకవర్గానికి వద్దామండి. ఇప్పుడు మీ సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు, కానీ ఈ మధ్యన మళ్ళీ మొన్న 2 సీట్లు ఈయన ప్రకటించారని చంద్రబాబు నాయుడు ఆయన ప్రకటించారు. దీని మధ్యలో మీకు పడిన పార్టీలు పెద్ద చేసి వాళ్ళ ఒప్పందం చీలిపోవచ్చు అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా చింతలపూడి నియోజకవర్గం జనసేన కోటాలో వస్తుందా, టీడీపీ కోటాలో ఉంటుందని మీరు నమ్ముతున్నారు? ఇక్కడ మీరు మంచి ప్రశ్న అడిగారు. జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలన్నిటినీ అటు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ తరఫున, జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారికే పూర్తి సంపూర్ణ బాధ్యతలు మేము అప్పచెప్పడం జరిగింది. వాళ్ళిద్దరూ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి ఉభయులు కట్టుబడి ఉండాలనేది ఆలోచన. దానిలో భాగంగానే ఎక్కడికక్కడ సమన్వయ మీటింగ్లు జరిగినాయి. అలాగే మండల స్థాయిలో కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న దాంట్లో క్లారిటీ ఉన్నాయే తీసుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న క్లారిటీ ఉన్న వాటినే తీసుకున్నారు. అందుకే ఎక్కడ ఈ రెండింటి మధ్యన ఇబ్బందులు లేవు. కానీ ఈ రెండు కలిస్తే ఓడిపోతామని భయపడే వాళ్ళు సృష్టించే కొట్లాట తప్ప మాకు మాత్రం కన్వీనర్ కదా, ఇది ఎవరికి వెళ్తుంది సీటు? ఎందుకనంటే ఇప్పుడు ఈ ప్రశ్నకి మేము సమాధానం చెప్పలేము. మా అధినాయకులే వీటిని ప్రకటిస్తారు. అప్పటి వరకు మీరు అప్పటిదాకా మేము సైలెంట్ గా మా పార్టీ నిర్ణయానికి మేము కట్టుబడి ఉండాలి. నిర్ణయం చెప్పకూడదు, అది అధినాయకుడే ప్రకటించాలి. ఒకవేళ మీకే సీటు అంటే మీ జనసేన కోటాలోకి వచ్చినప్పుడు, ఇప్పుడు కన్వీనర్గా మీరున్నారు, ఒకప్పుడు ప్రజారాజ్యం అప్పుడు కూడా మీరే తిరిగి చివరి క్షణంలో దగ్గరికి వచ్చేసరికి వ్యక్తి మారారు. అటువంటిదే జరిగితే మీకు అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీకు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు? పార్టీ కోసం పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఇదివరకు లాగే. ఎందుకనంటే ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వమే వచ్చినప్పుడు పార్టీ చూసుకుంటది మా బాగోగులు. ఎన్నాళ్ళు కష్టపడ్డాం కాబట్టి అందుకోసం అంతే తప్ప పార్టీ ఏదో చేసిందని చెప్పి నేను తొందరపాటు నిర్ణయం తీసుకుంటే అది వ్యక్తిగతంగా మాకే నష్టం. అది కాబట్టి పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉండాలి, టీడీపీ కానీ జనసేన కానీ. మీరు ఇప్పుడు కూటమిలా ఉండినా కూడా సరే కూటమిగా ఉన్నాం మనం ఎలాగో విజయం వస్తుంది అనే నమ్మకంతో ఉండి మీరు ఈ గ్రామ కమిటీలు అంటే మీ పార్టీకి సంబంధించి గ్రామ కమిటీలు వేయడం మానేయడం, తిరగడం మానేయడం అటువంటిది ఏమైనా జరిగిందా? లేదు, ఎక్కడికక్కడ కమిటీలు జరుగుతున్నాయి, పనులు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికి పరిపూర్ణంగా ఈ జంగారెడ్డి మండలం తీసుకున్నాం. ఇప్పుడు మన స్టూడియో ఉన్న జంగారెడ్డి మనం ఓకే. అలాగే ఇప్పుడు మేమిద్దరం కలిసాం, బీజేపీ కలుస్తుంది, మా విన్నింగ్ ఛాన్స్ పెరిగింది అంటున్న టైంలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి చైర్మన్ అయ్యారు. అయిన తర్వాత మీ గెలుపోట్ల మీద ఆ ప్రభావం పడుతుందా?
అంటే మీ ఓట్ బ్యాంక్ని చేల్చడం అంటే మీరు అనుకోవచ్చు ఇది దీనికి వైసీపీకే నష్టం జరుగుతుంది, మాకు జరగదని. కానీ కొంతమంది విశ్లేషకులు మీకు కూడా అంటే వ్యతిరేక ఓటు చీలి, అందులో మీకు వచ్చే ఓటు కూడా చీలినప్పుడు గెలిపోవటంలో ప్రభావం చూపుతుంది అంటారు. దాన్ని మీరు ఎలా విశ్లేషించగలరు? షర్మిల గారు రావటం వలన, అలాగే ఇప్పుడు చేస్తున్న కార్యక్రమం వలన టీడీపీ జనసేన కూటమికి నష్టం లేదు. ఎందుకనంటే ఆమె ఏమైనా ఇప్పుడు వైసీపీలో సీట్లు దొరికినటువంటి వాళ్ళందరూ ఆమె నాయకత్వంలో రావచ్చు, వాళ్ళకి పోటీ చేయాలని కోరిక ఉంది కాబట్టి అది కాంగ్రెస్కి చాలా వరకు ప్లస్ పాయింటే, వైసీపీకి నష్టం. అది మాకేం ఇబ్బంది లేదు, జనసేన టీడీపీ అనుకున్నది మాకు ఉంటుంది, మాకు నష్టం లేదు లాభం లేదు. వైసీపీకి బాగా నష్టం, ఎందుకంటే వైసీపీలో ఉన్న వాళ్ళు ఎలాగ మాకు ఓటేయరు కాబట్టి ఆ ఓటు ఆటోమేటిక్గా కాంగ్రెస్కి పడుతుంది. మీకే నష్టం లేదు, మాకు నష్టం లేదు, మాకు వేయరు ఎలాగ వాళ్ళు కాంగ్రెస్కి వేస్తారు ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు. అందుకే మాకు కాంగ్రెస్ ఓట్ బ్యాంకింగ్ కాంగ్రెస్ ఓటింగే వైసీపీ ఓటింగ్, వైసీపీ ఓటింగే కాంగ్రెస్ మారింది. ఇప్పుడు వాళ్ళు మాకు ఓటేయరు, మా గుర్తులకు వేయరు వాళ్ళు, అందుకే వాళ్ళు మళ్ళీ పాత దానికి వేసుకుంటారు మాతృ సంస్థకి, మాకు ఇబ్బంది లేదు అది. అయితే మీరు వ్యక్తిగతంగా మీ వృత్తిరీత్యా మీరు లాయరు, ఈ మధ్యకాలంలో మీ లాయర్లు అందరూ ఏపీ టైటిల్ యాక్ట్ మీద పోరాడుతున్నారు. అసలు అదంటే ఏంటి సవివరంగా క్లుప్తంగా చెప్పగలరా? రాష్ట్ర ప్రభుత్వం భూ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చింది, దానికేమో జీవో నెంబరు 512 అని మొన్న అక్టోబర్ 31 నుంచి అమలు చేసే విధంగా విడుదల చేసింది. ఈ భూ టైటిల్ యాక్ట్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక సర్వే జరిగింది. ఆ సర్వేలో భాగంగా పెద్ద పెద్ద రోడ్లు వేయాలన్నా, లేకపోతే పెద్ద ప్రాజెక్టులకి భూసేకరణ చేయాలన్నా అనేక రకాల ఇబ్బందులు వచ్చి భూములు ఇవ్వకుండా రైతాంగం కోర్టులకు వెళ్ళిపోయి పెండింగ్ పెడతా ఉన్నారు. దానివలన రోడ్లు వేయాలన్నా, ఎక్స్ప్రెస్ రోడ్లు వేయాలన్నా, లేకపోతే ప్రాజెక్టులు కట్టాలన్నా ఇబ్బంది వస్తుంది. కాబట్టి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు రావడానికి వెనకడుగేస్తారని చెప్పి భారత ప్రభుత్వానికి తెలియజేసింది. భారత ప్రభుత్వం ఏం చేసిందంటే పైలట్ ప్రాజెక్టు కింద ఆంధ్ర రాష్ట్రాన్ని ఎన్నుకున్నది, మొత్తం అన్ని రాష్ట్రాలు కాకుండా. ఎందుకనంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ అమలు చేయించడానికి ఆయన ఒప్పించారు, ఆయన ఒప్పేసుకున్నారు. ఇక్కడ గనక సక్సెస్ అయితే భారతదేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్టుని పెట్టాలని. అందుకోసం ఏంటంటే ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే మన రాష్ట్రంలో రెవెన్యూ అధికారులు చేసే తప్పిదాల వల్లనే చాలామంది సివిల్ కోర్టులకు వస్తూ ఉన్నారు. ఇప్పుడు సివిల్ కోర్టుకి వెళ్తే ఇది కేసులు పరిష్కారం అవ్వట్లేదు, లక్షలాది కేసులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్టులు ముందుకెళ్ళవు కాబట్టి సివిల్ కోర్టుకి వెళ్ళే అధికారాన్ని రద్దు చేసి 26 ట్రిబ్యునల్స్ ఈ రాష్ట్రంలో ప్రవేశపెడతారు జాయింట్ కలెక్టర్ ర్యాంక్ ఉన్న వాళ్ళని. ఆయన కేసు ఎంఆర్ఓ, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ వాళ్ళ కోర్టులో ఇది జరగాలి. దీంట్లో గౌరవంగా ఒక పదం కూడా పెట్టారు, ఆ కేసు పరిష్కారం చేసినటువంటి అధికారికి డొనేషన్ కూడా ఇవ్వచ్చట. దాన్నే లంచం, లంచం అనకుండా డొనేషన్ అన్నారు. ఆ డొనేషన్ ఇచ్చుకొని పలుకుబడి ఉన్న వ్యక్తి, డబ్బున్న వ్యక్తి, రాజకీయ పలుకుబడి ఉన్న వాళ్ళు ఆ తీర్పు పొందొచ్చు. అప్పుడు మామూలు రైతులకి అన్యాయం జరిగింది. అందుకే ఈ అన్యాయం రైతులకు జరుగుతుంది, సివిల్ కోర్టుకు రానియకుండా కేసులు సివిల్ కోర్టులను నిర్వీర్యం చేస్తారు. దీంట్లో కోర్టులు ఉండవు అప్పుడు సివిల్. ఆ రకంగా ఏమవుతుందంటే జిల్లా జాయింట్ కలెక్టర్ అయిపోయిన తర్వాత హైకోర్టుకి వెళ్ళాలి మళ్ళీ అప్పీల్కి. ఇక ఇక్కడ లేదు, ఇక ఈ కోర్టులకి సామాన్యులు ఇక సామాన్యుడు హైకోర్టుకి వెళ్ళలేడు. అది కూడా ఆన్లైన్ మారింది కూడా మనకు తెలియదు. 2 సంవత్సరాల తర్వాత తెలిస్తే మీరు వెళ్ళటానికి లేదు ఇక. అవును, ఇప్పుడు మన అందరం చూస్తున్నాం కదా, ఇప్పుడు వచ్చినటువంటి మార్పులు చేర్పుల్లో
ఈ పాస్బుక్లు వస్తున్నాయి, 1Bలు మారిపోతున్నాయి, అడంగులు మారిపోతున్నాయి, అవును. రైతులందరికీ అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయం మళ్ళీ పెంచి పోషించడానికే ఇవాళ గవర్నమెంట్ ఒక భూ టైటిల్ యాక్ట్ అని తెచ్చింది. అది ప్రజలు తెలుసుకోవాలని చెప్పి లాయర్స్ గా మేము గత 2 నెలల నుంచి మా విధులు బహిష్కరిస్తున్నాం. మరి ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా ప్రతి గ్రామం వెళ్ళి మేము మీటింగ్లు పెట్టి కూడా రైతులకు తెలియజేస్తాం. ప్రతిపక్ష పార్టీలు కూడా ఇవాళ జనసేన, తెలుగుదేశం, బీజేపీ, కమ్యూనిస్టులు అందరూ ప్రజా సంఘాలు కూడా మా మద్దతు. అలాగే మీ నాయకులు కూడా దీన్ని ఎక్కడన్నా అలాగే ప్రస్తావించారు. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు గుంటూరు జిల్లా హైకోర్టు లాయర్స్ అందరితో మీటింగ్ కండక్ట్ చేసి అసలు ఈ యాక్ట్ అంటే ఏందో తెలుసుకొని ఆయన తెలిసిన తర్వాత మీటింగ్ లో మాట్లాడుతూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యాక్ట్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు లాయర్లకి. సంతోషం అండి. అయితే మీరు మా స్టూడియోకి వచ్చి ఎప్పటిదాకా చేశారు. లాస్ట్ క్వశ్చన్, మీకు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి రాబోయేదే గవర్నమెంట్ అంటారు? రాబోయే గవర్నమెంట్ జనసేన, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి బీజేపీ పార్టీని కలపలేదు ఇంకా. అంటే ఇంకా వాళ్ళ చర్చలు ప్రారంభం అవ్వలేదు. వాళ్ళ కేంద్ర నిర్ణయం చెప్పాలంటారు కాబట్టి నేను దాన్ని చెప్పట్లేదు. ఇప్పటి వరకు అయితే జనసేన, టీడీపీ 55% ఓటింగ్ తోటి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడటం. రావచ్చు అంటారు మీకున్న జస్ట్ ప్రెడిక్షన్? సీట్లు అంటే ఇప్పుడు ఇక గవర్నమెంట్ ఫామ్ చేసే అంత గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, ఇబ్బంది లేదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న సర్వే రిపోర్ట్లే దానికి నిదర్శనం, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లే నిదర్శనం. అలాగే జనసేన, తెలుగుదేశం కూడా వాళ్ళైతే 175కి 175 వస్తాయని చెప్తున్నారు. అదే నమ్మకం వాళ్ళది, వాళ్ళ నమ్మకం వాళ్ళది, మనం కాదంటానికి లేదు. ఇప్పుడు చచ్చిపోయే ముందు కూడా బలంగా మాట్లాడతాం, ఆరిపోయే దీపం కూడా బొగ్గమని వెలిగిద్ది చివరిలో. అట్లనే వైసీపీ వాళ్ళకున్న నమ్మకం వాళ్ళకున్నది. ఓకే, అందుకే ప్రజలు అనుకుంటారు ఈవీఎంలు ఏమైనా మార్పులు చేస్తారో 175 అని. ప్రజలు ఓట్లు లేకుండా బీజేపీ మీద గతంలో వచ్చింది కదా, అదే ఏది నొక్కినా వైసీపీకే పడిద్ది అనుకొని వాళ్ళు భ్రమల్లో ఉన్నారు. ఓకే, ప్రజల మీద మీకు మంచి జరగల మీ మనోభావ రీత్యా అని నేను కోరుకుంటూ ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదాలు చెప్పారు. చూసారు కదా, ఇప్పటి వరకు మన స్టూడియోకి వచ్చి మన ఆయన యొక్క మనోగతం అంటే ఆయన పర్సనల్ లైఫ్ గురించి, ఆయన ఎడ్యుకేషన్ గురించి, చిన్నతనం నుంచి పోరాట పడంతోనే నేనున్నాను, అవసరమైతే జీవితాన్ని త్యాగం చేస్తాను, ఎటువంటి ఆయన ఉపాధికి వెళ్లకుండా ప్రయత్నించి తర్వాత కాలక్రమంలో అందరిలాగే వైవాహిక జీవితాన్ని, సంతానానికి అంటూ ఆయన జీవితాన్ని లీడ్ చేసుకుంటూ ఈ రోజున జనసేన పార్టీలో ఒక నియోజకవర్గానికే కన్వీనర్గా ఉంటూ అవసరమైతే రేపొద్దున ఆ పంపకాల్లో కూటమిలో ఈయన జనసేన కేటాయించినప్పుడు ఈయన ఎమ్మెల్యే గారు కూడా రాబోయే రోజుల్లో వస్తానన్న నమ్మకంతో వాళ్ళ కూటమికి, తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం వస్తుందని ఎంతో హోప్తో ఉన్నారు. అలాగే ఆయన వృత్తిచ్చే లాయర్ కావడం, ఈ మధ్యకాలంలో మన లాయర్లందరూ కలిపి ఈ భూమి యాక్ట్ గురించి పోరాటం చేయడానికి దానికి యొక్క అసలు అంటే ఏంటనేది, అలాగే 170 యాక్ట్ ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన తగులు గురించి, ఇలాగ అనేక అంశాలు ఈ రోజున ఆయన ముందు మనం పెట్టడంతో చక్కగా వివరించారు. తప్పకుండా మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి మరికొంత ఉత్సాహాన్ని మాకిస్తే కొంతమంది ఇలాంటి రాజకీయ ప్రముఖులు అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, అనేక స్వచ్ఛంద సంస్థలు అవ్వచ్చు, అనేక మంది విశిష్టమైన మనుషులతో నేను మీ ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.